శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం 11వ శ్లోకం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం పరమాత్మ ఉపదేశం ప్రారంభించడానికి ముందు జరిగిన అంశాలన్నింటినీ మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు భగవానుడు ఉపదేశం ప్రారంభించబోతున్నాడు. మనమందరము చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. 11వ శ్లోకం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. అశోచ్యాన్ అన్వశోచయః. నువ్వు ఆలోచించటానికి వీలు లేని, శోకించటానికి అవసరం లేని విషయాలలో, అంటే భీష్మద్రోణాదులు లాంటి పెద్దల విషయాలలో ఆలోచించి శోకానికి గురి అవుతున్నావు. పైగా ఈ శోకం అనేది మోహంతోనే వస్తుంది. కాబట్టి నీవు మూఢుడివి. మోహమున్నవాడు మూఢుడు. మోహము అంటే అజ్ఞానము. అజ్ఞానము ఉన్నవాడు మూఢుడు. అంటే నీ ఆలోచన అజ్ఞానులు చేసేటట్టుగా ఉన్నది. కానీ ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. పండితులు మాట్లాడే మాటలన్నింటినీ మాట్లాడుతున్నావు. పండితులు జ్ఞానంతో ఏ మాటలైతే ఉంచుతారో అటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నావు. అంటే ఆలోచించటం మాత్రం మూఢుడుగా, అజ్ఞానంతో సాధారణ మానవుడిలా ఉన్నా మాట్లాడటం మాత్రం జ్ఞానంతో పండితుడిలా మాట్లాడుతున్నావు. విరుద్ధమైన స్వభావాన్ని ప్రదర్శిస్తున్నావు. అంటే నువ్వు ఆలోచించాల్సిన విధానం ఏమిటి? గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. పండితులైతే వీరు మరణిస్తారు, వీరి యొక్క ప్రాణాలు పోతాయి, ఆ పోయే ప్రాణాలకు నేనే కారణమవుతాను, నేనే వాళ్ళ మరణానికి బాధ్యుడిని అని కానీ, అగతాసూంశ్చ వాళ్ళ ప్రాణాలు పోవు, వాళ్ళు ఇలాగే ఉంటారు అని కానీ ఎవరు ఆలోచించరు. పండితులైతే ఎవరు ఇటువంటి విషయాలకు శోకాన్ని పొందరు. వాళ్ళు ప్రాణాలతో ఉండని, ప్రాణాలు విడిచిపెట్టి పోని, ఎలా ఉన్నా సరే పండితులైతే శోకాన్ని పొందరు. నీ మాటలు పెద్ద పెద్దవిగా ఉన్నాయి కానీ ఆలోచనలు సరిగ్గా లేవు అని మందలిస్తున్నారు పరమాత్మ. జగద్గురువు అయిన పరమాత్మ ఈ అర్జునుడి యొక్క సందేహాలకి కానీ, అర్జునుడి యొక్క శోకానికి కానీ, లేదా సాధారణ మానవుల మోహాలకు కానీ మూలము ఏమిటి అని ఒక్కసారి ఆలోచించుకున్నాడు. ఆలోచించుకొని వీళ్ళందరికీ ఈ శోకమోహాలకి కానీ సందేహాలకి కానీ మూలం ఏమిటి అంటే వారికి ఆత్మతత్వ జ్ఞానం లేకపోవటము. అంటే రమణ మహర్షి గారు చెప్పినట్లుగా హూ యామ్ ఐ తెలియకపోవటం, నేను ఎవరిని అని తెలియకపోవటం, ఇది ప్రాథమిక సమస్య. ఇది తెలియకపోవటం వలన ఇవన్నీ ముంచుకొస్తున్నాయి. కాబట్టి ఏం చేయాలి? జగద్గురు అనుకున్నారు తత్వాన్ని ఎంతో కొంత విశదీకరించాలి వీళ్ళకి అని అనుకున్నాడు. కాబట్టి పరమాత్మ ముందుగా ఆత్మతత్వ విచారణతో ప్రారంభించి ధర్మ నిర్ణయాన్ని చేయబోతున్నాడు. ఈ గురు శిష్యుల సంవాదంలో మనకు పరిపూర్ణమైన ప్రయోజనం తప్పక కలుగుతుంది. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ
నానుశోచంతి పండితాః. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు, పైగా పండితుని వలె మాట్లాడుతున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారి గురించి కానీ ప్రాణములు పోని వారి గురించి కానీ శోకింపరు. పండితులు అంటే ఇక్కడ జ్ఞానులు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.